కథ పేరు తెలివైన మేక తెలివి తక్కువ తోడేలు. ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేకపిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ తిరుగుతుండగా కొంత దూరంలో తీయని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా తిరుగుతోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి కూడా తెలియలేదు. సరిగ్గా అది దాని మీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి, నన్ను చంపకు, నీకు పుణ్యముంటుంది, నా ఆకలి ఇంకా తీరలేదు, తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా అంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. కొంతసేపు వేచి ఉంటాను అంది. ఆ తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరికి వచ్చి, అటు ఇటు గెంతులేస్తాను, నేను తిన్నది బాగా అరుగుతుంది, అప్పుడు నీకు తినడానికి కష్టముండదు అంది. అందుకు తోడేలు అంగీకరించింది. అలా గెంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరికి వెళ్ళి, నా మెడలో గంట తీసి వాయిస్తూ ఉండు, నేను మరింత వేగంగా గంతులేస్తాను, ఆడుతాను అంది. అందుకు తోడేలు సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది. ఇక అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగు పరుగున వచ్చాడు. అతనితో పాటు వచ్చిన కుక్కలు వెంటపడడంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది. దాంతో మేకపిల్లకు మళ్ళీ ప్రాణం లేసొచ్చినట్టు అయ్యింది. ఇంకెప్పుడు విడిగా మేయకూడదు అని ఆలోచించి అక్కడి నుంచి మందలోకి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.